హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక 4 కట్టెల వరకు తోటకూర తీసుకున్నాను, మీడియం సైజ్వి. 4 టమోటా, ఒక ఆనియన్, 2 మిర్చి తీసుకున్నాను. తోటకూర అయితే నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఏదైనా సరే, ఆకుకూర ఏదైనా సరే, తోటకూర కానీ ఏదైనా సరే ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి తోటకూర అంటే ఇష్టం చెప్పండి. నాకైతే తోటకూర అంటే ఇష్టం. చిన్నప్పుడైతే అసలు తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది. ఫేవరెట్ అయినా కాకపోయినా ఆకుకూరలు అనేది తినాలన్నమాట. తింటే కంటికి కానీ మన హెల్త్కి ఏదైనా సరే మంచిది, చాలా మంచిది. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత నేను 2 మిర్చి తీసుకున్నాను చెప్పాను కదా. మిర్చి నేను ఏ కర్రీలోకైనా సరే చిన్నగా కట్ చేయను, మ్యాక్సిమం ఇట్లా స్ట్రైట్గానే కట్ చేస్తాను. ఎందుకో అట్లాగే నచ్చుతుంది నాకు. తర్వాత 4 టమోటాలు తీసుకున్నాను. ఆ టమోటాలు కూడా బాగా చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే కొంచెం మంచిగా మగ్గుతుంది టమోటా. తోటకూర కర్రీలోకి ఇట్లా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఏ కర్రీలో కట్ చేసే విధంగా ఆ కర్రీలోకి అట్లానే కట్ చేసుకుంటే కనుక బాగుంటుంది కర్రీ. మనం చేసే విధానంలోనే ఉంటుంది ఏ కర్రీ అయినా సరే. దానికోసం కడాయి తీసుకుని దానిలో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువ అయితే వేయద్దు, కొంచెం లైట్గా కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది కర్రీ. ఆయిల్తో మగ్గిస్తేనే బాగుంటుంది, అందుకే చెప్తున్నాను. నచ్చని వాళ్ళు కూడా కొంచెం ఆయిల్ వేస్తే ఈ కర్రీని తినేస్తారు. దానికోసం వీడియోలో చూస్తున్నట్టు పోపు దినుసులు వేసుకున్నాను. జీలకర్ర అండ్ ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అవి కొంచెం చిట్పట్ట అన్న సౌండ్ వస్తుంది కదా, చిట్పట్టని తర్వాత వెల్లుల్లి 4 రెబ్బలు తీసుకొని దంచుకొని వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి ఫ్రై అయితే బాగుంటుంది తినడానికి. వెల్లుల్లి తీయకుండా తినడానికి ట్రై చేయండి, చాలా మంచిది. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా కంపల్సరీ యాడ్ చేయండి. మనకి హెల్త్కి మంచివి అనేవి కొంచెం తీసుకుంటేనే మంచిది, అవాయిడ్ చేయకండి. ఎవరైనా హెల్త్ ఇంపార్టెంట్ కదా. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ ఏమి అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలా అని బాగా క్రిస్పీగా ఉన్నప్పుడు ఉంచొద్దు, కొంచెం దూరగా గోల్డెన్ బ్రౌన్ బాగా రాకుండా కొంచెం లైట్గా వచ్చేసాక టమోటా యాడ్ చేసేయచ్చు. టమోటా పాటు ఈ ఆనియన్స్ కూడా మగ్గుతాయి అన్నమాట. కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. నేను 4 మీడియం సైజ్ తోటకూర కట్టలు తీసుకున్నాను. 4 మీడియం సైజ్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ పడుతుంది. కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం టమోటాస్ని యాడ్ చేద్దామన్నమాట. ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు కదా, సో కొంచెం కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు టమోటా యాడ్ చేసేయచ్చు. టమోటా యాడ్ చేసి టమోటాని మంచిగా మెత్తగా ఉడకనియాలన్నమాట, అప్పుడే కర్రీ బాగుంటుంది. టమోటా కొంచెం ఉడకపోయినా కానీ కర్రీ ఉడుకుతుంది, కానీ తర్వాత టేస్ట్ అయితే మాత్రం ముందు టమోటా ఇట్లా మెత్తగా ఆ కర్రీలాగా టమోటా కర్రీ ఎట్లయితే వస్తే స్కిన్ సపరేట్ అయ్యే వరకు ఉంచితేనే బాగుంటుంది. నేనైతే ప్లేట్ పెట్టి మగ్గించాను. తర్వాత అయితే టమోటా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ తోటకూర కట్ చేసుకున్నది ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత తోటకూర మగ్గాలి కదా, దానికోసం ప్లేట్ ఒక 10 మినిట్స్ అట్లా ప్లేట్ పెట్టాను. తోటకూర అనేది చాలాసేపు ఉడికితేనే బాగుంటుంది. మన విలేజ్ సైడ్లో అయితే త్వరగా ఉడికిపోతుంది, కానీ ఇక్కడ సిటీస్లో ఉండే తోటకూర అయితే ఎందుకో తెలియదు అంత బాగా ఉడకదనమాట. సో కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది, కానీ కర్రీ అయితే మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. పిల్లలకి కూడా చిన్నప్పటి నుండి అలవాటు చేస్తేనే పెద్ద అయ్యేసరికి వాళ్ళు తింటారనమాట. లీఫీ వెజిటేబుల్స్ మాత్రం మర్చిపోకండి. కనీసం వీక్కి ఒక 2 to 3 డేస్ పెట్టడం మంచిది ఎవరికైనా సరే పిల్లలకి.
చూసారా, తోటకూర కొంతసేపు తర్వాత చూసాను, ఒక 10-15 మినిట్స్ తర్వాత మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది, చాలా వరకు ఉడికిపోయింది. ఇంకొంతసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము. ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు చూసుకొని, కొంచెం డ్రై అయిపోయాక ఏం చేయాలంటే ఇట్లా కారం యాడ్ చేసుకోవాలి. నాకైతే 1.5 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను నేను. ఇంకా కొంచెం వాటరీగా ఉంది కదా, కొంతసేపు కారం యాడ్ చేసిన తర్వాత ఎట్లయినా కర్రీ ఏదైనా సరే ఒక 1 మినిట్ అలా ఉంచి ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. కారం మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 1 to 2 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత కర్రీ ఎలా వచ్చిందో చూడండి, మొత్తం వాటర్ అయిపోయాయి, డ్రై అయిపోయాయి. కర్రీ అయితే మామూలుగా లేదు, చాలా బాగా కుదిరింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా కర్రీస్ కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా కర్రీస్ ట్రై చేసి పెడతాను మీకోసం. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.